విజయవాడ వాసులను డయేరియా వణికిస్తోంది. త్రాగునీరు కలుషితం కావటం, వాంతులు విరేచనాలతో ఇప్పటికే 2 చనిపోయారు. 10ల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతుండగా మరో 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. డయేరియా వ్యాప్తితో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, త్రాగునీరు కలుషితం కావటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు చెబుతున్నా అధికారులు మాత్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతకాలంగా రంగు మారిన నీరు సరఫరా అవుతున్నా పట్టించుకోవటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఓవైపు నీటిలో ఎలాంటి సమస్య లేదని చెబుతున్న అధికారులు కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిపేసి వాటర్ ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. న్యూ ఆర్ఆర్ పేరిట మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తుంది మరోసారి. గత సంవత్సరం కూడా మనం చూసాం. సో ఆ సంఖ్య పెరిగిన తర్వాత కానీ ప్రభుత్వం నిద్ర లేవని సిచ్యువేషన్ కూడా చూసాం. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? సో 10ల సంఖ్యలో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం మనం డయేరియా విజృంభించిన న్యూ ఆర్ఆర్ పేట కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఆ మెడికల్ క్యాంప్కి ఇక్కడ ఉన్న ప్రజలంతా వచ్చి వైద్యం తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 38 మంది, అంటే ప్రభుత్వం చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారం 38 మంది అనారోగ్యం బారిన పడారు. వారిలో ఒక 20 మందిని డిశ్చార్జ్ చేశారు. మరొక 18 మంది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి సంబంధించి శాంపిల్స్ను కూడా ఇప్పటికే సేకరించామని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రజలు మాత్రం ఖచ్చితంగా తాము రంగు మారిన నీటిని తాగుతున్నాము, దానివల్లే ఈ తరహాలో అనారోగ్యం బారిన పడ్డామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ఒక వేడుక నిర్వహించారు కాబట్టి ఆ వేడుకలో వారంతా భోజనం చేయడం వల్ల అనారోగ్యం బారిన పడ్డారంటూ కూడా రకరకాల పొంతం లేని సమాధానాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిన్న కూడా మనం చూసాము వారు ఏ తరహాలో ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి నీరు తాగుతున్నారు అనేది వారు మనకు చూపించారు. విజువల్స్ను కూడా చూసాము. ఇక ప్రస్తుతం ఉన్న మెడికల్ క్యాంపులో ఇక్కడ ఎవరైతే అనారోగ్యం బారిన వారు ఉన్నారో వారంతా కూడా వచ్చి చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. వారందరికీ కూడా వైద్యులు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు కూడా ఇక్కడే ఒక 10 బెడ్ల వరకు ఏర్పాటు చేశారు. బయట ఎవరైనా వచ్చినా సరే వారికి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా చికిత్స అందేందుకైతే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే డయేరియా చాలా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ముఖ్యంగా నీరు కలుషితంగా ఉంది. దానివల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ అలాంటి సమాధానం అయితే కూడా అధికారులు మాత్రం వేరేగా చెప్తున్నారు. అయితే మనం ఒక బాధితురాలను రాబోతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఎప్పటి నుంచి అనారోగ్యం బారిన పడ్డారమ్మా? రాత్రి నుంచి అండి. ఏమిటి సమస్య ఏంటి మీకు? మోషన్స్, వాంతులు అండి. ఎందుకమ్మా? అంటే మీకు మంచినీళ్ళు తేడానా లేదంటే ఇక్కడ మీరు ఏదో భోజనాలు చేశారు దానివల్ల తేడా అంటున్నారు? మంచినీళ్ళ వల్ల. మంచినీళ్ళ వల్ల. అంటే ఎంతమంది మీ ప్రాంతంలో ఎంతమంది ఉంటారు మీలాగా ఇబ్బంది పడి? అయితే మనం చూస్తున్నాము చాలా మంది ఇక్కడ ఇదే తరహాలో ఉన్నారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం కేవలం 38 మంది చెప్తున్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల దాదాపుగా 100 మందికి పైగా తీవ్ర అనారోగ్యం బారిన పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన వాళ్ళ పరిస్థితులు కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉండటంతో వారిని హుటాహుటిన బయట ఏదైతే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలిస్తున్న పరిస్థితులు కూడా నిన్న చూసాము. ఇప్పుడైతే పేషెంట్కి ఒక అందిస్తున్నారు. అతని పరిస్థితి చూస్తే కనుక విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాము ఎంత తీవ్రంగా అనారోగ్యం బారిన పడి వారు ఇబ్బంది పడుతున్నారు. మనిషి ఒకవైపు మోషన్స్ అలాగే వాంతులతో ఇబ్బంది పడటంతో పాటు తీవ్రంగా వణికిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అతన్ని ఇక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఇక్కడ ఉన్న వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మరొక పేషెంట్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. అమ్మ, ఏంటి సమస్య? ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు? నిన్నటి నుండి వాంతింగ్స్ అను మోషన్స్ వస్తున్నాయి. మా సిస్టర్ కూడా వచ్చింది, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయింది. మా మామకు కూడా వచ్చింది. వాటర్ వల్ల అనుకుంటున్నాం. వాటర్ వల్ల. మసీద్ రోడ్డు ఇక కాలిబేడ పక్క మటి మా ఇంట్లో అందరికి విరేచనాలు, వాంతులు 4 రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వేసారు. ఐసీలో ఉండారు. నాకు అవాము వాంతులు, నీరసం. ఎందుకు మీకు ఈ సమస్య? నీళ్ళు అనుకోండి. ప్రధానంగా చూస్తున్నాం మనం అందరూ కూడా మంచినీటి వల్లే తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం అనేది ఎవరైతే బాధితులు ఉన్నారో వారు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ మామూలుగా అధికారులు కావచ్చు లేదంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇది కేవలం
ఫుడ్కి సంబంధించిన సమస్య వల్ల ఇలా వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా భిన్నంగానే ఉంది. ప్రజలందరూ కూడా మంచినీటి సమస్య వల్లే తమకు ఈ వాంతులు విరోచనాలకు గురయ్యాము, డయేరియా బారిన పడ్డామని వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వారందరికీ కూడా ప్రస్తుతం మెడికల్ క్యాంపుల్లో ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఎంత సివియర్గా ఉన్నది అనేది అయితే కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. కేవలం ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా బెడ్లు ఏర్పాటు చేశారు. బయట కూడా ఎంతమంది వచ్చినా వారికి వెంటనే చికిత్స అందించేందుకైతే కూడా ఏర్పాట్లు చేశారు. డిఎంఎన్హెచ్ఓ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా తీవ్రంగా విజయవాడలో డయేరియా ఉంది అనే దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా ఇక్కడున్న పరిస్థితులే మనకి చెప్తున్నాయి. హరి రైట్ అశోక్, రైట్. విజయవాడ వాసులందరూ కూడా త్రాగు నీటి విషయంలో జాగ్రత్తలు వహించాల్సిందిగా సాక్షి కూడా విజ్ఞప్తి చేస్తోంది. సో కాచి వడగాసిన నీరు తాగితే ఒకంత డయేరియా ఎఫెక్ట్ని తప్పించుకోవచ్చు. సో ఆ రకంగా అందరూ ఆలోచించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.